ఒకటవ బొగ్గు గనికి వెళ్లిన మాజీ మంత్రి పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు చేదు అనుభవం ఎదురైంది. మొదటి షిఫ్ట్లో భాగంగా గనిపై ఉన్న కార్మికులకు కలిసి ఓట్లు అడిగేందుకు కార్మిక సంఘం నాయకులతో వెళ్లారు. బొగ్గు గని కార్మికుని వేషధారణలో వెళ్లిన మాజీ మంత్రికి నిరసన సెగ తాకింది. గనిపై ఉన్న మహిళా కార్మికులు ఎదురు తిరిగి మాట్లాడారు. తమను గతంలో వర్క్షాప్ నుంచి గొనలపైకి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నేతలను మహిళా కార్మికులు నిలదీశారు. తమకు గనులపై పని ఒత్తిడికి గురవుతున్నామని మండిపడ్డారు. కావాలనే గతంలో మీ యూనియన్ మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసిందని ఘర్షణ పడ్డారు. దీంతో కొద్దిసేపు కొప్పులతో పాటు కార్మిక సంఘం నాయకులతో వాగ్వాదం జరిగింది. చివరికి కొప్పుల ఈశ్వర్ అక్కడి నుంచి కార్మిక నేతలతో కలిసి వెనుదిరిగారు. మీకు ఉద్యోగాలు ఎట్లా వచ్చినాయి? మీకు ఎవరు మేలు చేస్తారనుకుంటా? ఇటునో స్వప్న వాళ్ళకంటూ పర్మనెంట్ ప్లేస్ ఇచ్చిరా? అందరూ మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరు అబ్బాయిలు ఎంత సుందరం అందరూ మాట్లాడుతున్నారు. మనోభావాలు దెబ్బతింటున్నాయి. మాకు ఇక్కడ అమ్మాయిల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఓకే, దానికి సంబంధించి భాగస్వామ్యం ఉంటుందా? ఎంతెంత మంది కళ్ళు తిరిగి పడిపోతున్నారు. బయట వర్క్ చేయగలుగుతున్నారు మీరు? స్వప్నమ్మా, అయిపోతుందా? ఎవరు ఎవరికి తెచ్చిర్రు ఉద్యోగాలు? ఎందుకు ఇచ్చిర్రు? నువ్వు ఎట్లా వచ్చిర్రు? ఏమేర్పడుతుంది? మీకు ఏమేర్పెడుతుందండి? ఫ్యాన్ల కింద కూర్చోండి. మీరు 40 సంవత్సరాల కార్మికులు తిరుగుతాడు. కానీ మీ కుటుంబ సభ్యులు పేర్లు చెప్పుకొని బయట ఉంటారు. మీకు ఉద్యోగాలు ఎట్లా వచ్చినాయి? మీకు ఎవరు మేలు చేస్తారనుకుంటా? ఇటునో స్వప్న వాళ్ళకంటూ పర్మనెంట్ ప్లేస్ ఇచ్చిరా? అందరూ మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరు అబ్బాయిలు ఎంత సుందరం అందరూ మాట్లాడుతున్నారు. మనోభావాలు దెబ్బతింటున్నాయి. మాకు ఇక్కడ